అందరూ లక్ష్మీ కటాక్షం కోసం ప్రాకులాడుతుంటారు. కానీ ఆ తల్లి ఇచ్చే ఐశ్వర్యం వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? ఒకనాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని సేవించుకుంటూ ఇలా కోరింది: నేను కోరుకున్న వారికి ఎంతైనా ధనం ఇవ్వగలిగే అధికారం నాకు ప్రసాదించండి. స్వామివారు సంతోషించి తదాస్తు అన్నారు. కాని అక్కడ ఒక చిన్న నియమం పెట్టారు: నువ్వు ఇచ్చే ధనం నేననుకుంటే మరుక్షణంలోనే తిరిగి తీసుకోగలను అని. ఇది గమనించిన సరస్వతీదేవి తనకు లక్ష్మీ కంటే గొప్ప వరం కావాలని కోరింది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నారు: తల్లి, నీవు ఇచ్చే జ్ఞానాన్ని మాత్రం ఈ సృష్టిలో నేను కూడా వెనక్కి తీసుకోలేను. తదాస్తు అంటాడు. అందుకే లోకంలో ధనం వస్తుంది పోతుంది, కానీ జ్ఞానం ఒక్కటే జీవుడితో శాశ్వతంగా ఉంటుంది. అందుకే నాయనా, పోయే ధనం కోసం కాదు, ఏ దేవుడు కూడా దొంగిలించలేని ఆ అక్షర జ్ఞానం కోసం ప్రయత్నించు.